హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. హలో పీపుల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. సో, ఈరోజు మీరు వింటున్నారు 'పాత్ టు జర్మనీ టాక్స్'. ఏంటబ్బా రోడ్స్ అన్నీ చూపిస్తున్నాడు, గార్డెన్ అంతా చూపిస్తున్నాడు అనుకోకండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగానే ఈరోజు నేను మాస్టర్స్ చదివిన యూనివర్సిటీ చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో, నేను మాస్టర్స్ చదివిన యూనివర్సిటీ పేరేంటంటే హోక్స్చులే కార్ల్స్రూహే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్. ఇది కార్ల్స్రూహే అనే రీజియన్‌లో ఉంది. బాడెన్ వుటెంబర్గ్ అనే స్టేట్‌లో ఉందిది. సో, ఈ గార్డెన్ అండ్ ఈ బిల్డింగ్స్ అన్నీ ఏంటంటే యూనివర్సిటీ యొక్క సరౌండింగ్స్. ఒకవేళ మీరు యూనివర్సిటీకి అప్లై చేయాలి అనుకుంటున్నా, ఆర్ ఎల్స్ ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నా, ఈ వీడియో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తది. సో, దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు యూనివర్సిటీకి రావాలా? లేదా? ఎంత పెద్ద యూనివర్సిటీ ఇది? ఎక్కడుంది? ఏ రీజియన్‌లో ఉంది? అని చెప్పి అంతా తెలుస్తది. నేను మీకిప్పుడు రోడ్ వైపెళ్లి అసలు ఫ్రంట్ ఎంట్రన్స్ ఎలా ఉంటది? యూనివర్సిటీకి ఎంట్రన్స్ ఎటు నుంచి ఎంటర్ అవ్వాలి అని చెప్పి నేను మీకు డీటెయిల్‌గా చూపిస్తాను. చూసేద్దాం రండి. సో, ఇక్కడ కనబడుతుంది గదా మీకు హెచ్‌కేఏఎన్ అని జెప్పి. సో, ఇదే అన్నమాట యూనివర్సిటీ ఎంట్రన్స్. హెచ్‌కేఏ అంటే హోక్స్చులే కార్ల్స్రూహే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అని. సో, ఇప్పుడు మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికెళ్ళి ఒక్కోటి చూసుకుంటా వద్దాం. సో, ఇక్కటేంటంటే బైక్స్ కంటే సైకిల్స్ ఎక్కువ తొక్కుతారు. సో, అందుకని జెప్పి ఎక్కడైనా గూడా పెడెస్ట్రియన్ అండ్ సైకిల్ పాత్స్ ఎక్కువుంటాయి. యూనివర్సిటీ చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా అలానే ఉంటాయి. అండ్ యూనివర్సిటీ లోపల కూడా తీసుకెళ్ళొచ్చు అంతా. అండ్ ఇక్కడ చాలా బిల్డింగ్స్ ఉంటాయి. యూనివర్సిటీ అంటేనే నార్మల్‌గా చాలా బిల్డింగ్స్ ఉంటాయి. బట్ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్కటి స్పెసిఫై చేస్తది. అంటే ఒక బిల్డింగ్‌లో ఏమో అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ జరుగుతాయి. ఒకటేమో మాస్టర్స్‌కి స్పెషలైజేషన్ ఉంటది. ఇంకోటి బ్యాచిలర్స్‌కి స్పెషలైజేషన్ అలా ఉంటది. సో, ఇప్పుడు మీరిక్కడ చూసే బిల్డింగ్ ఏందంటే ఆర్ బిల్డింగ్ అంటారు. సో, ఇక్కడ మీకు కనబడుతుంటది. ఆ బిల్డింగ్‌లో ఏమేం జరుగుతది అని అన్నీ గూడా ఒక బోర్డ్ పెట్టి ఆ బోర్డ్‌లో రాసుంటారు. అండ్ ఇందాక చెప్పిన విధంగానే ఇక్కడంతా సైకిల్ స్టాండు, స్టూడెంట్స్ పార్క్ పార్క్ జేసుకోవడానికి అవన్నీ గూడా ఉంటది. అండ్ ఈ గార్డెన్ అంతా గూడా ఇప్పుడు యూనివర్సిటీ లోపల ఉండే గార్డెనే ఇదంతా. ఇది ఔట్‌స్కర్ట్స్ కాదు. యూనివర్సిటీ లోపల కనిపించే గార్డెనే ఇదంతా గూడా. అండ్ ఇట్లా ముందుకెళ్తే ఫస్ట్ ఇప్పుడు మనకు లైబ్రరీ ఒస్తది. లైబ్రరీలో అపోజిట్‌లోనే ఇప్పుడు మనకి అక్కడ అంబ్రెల్లాస్ టైప్ కనబడతా ఉంటాయి గదా! ఇదిగోండి ఇక్కడ అంబ్రెల్లాస్ టైప్ ఉన్నాయి గదా! సో, ఈ అంబ్రెల్లాస్ టైప్ ఏందంటే స్టూడెంట్స్ ఇక్కడ సిట్ ఔట్ ఏరియా లాగా కూర్చొని చదువుకోవచ్చు. ఆర్ ప్రొఫెసర్స్ తోటి కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. ఆర్ లంచ్ గాని ఏమన్నా తెచ్చుకున్నప్పుడు ఇక్కడ అండర్ ద అంబ్రెల్లా కూర్చొని చదువుకోవచ్చు. ఇట్స్ లైక్ ఎ స్మాల్ టెంట్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా! బిల్డింగ్ ఏ అన్నమాట. ఇది లైబ్రరీ అంటారు. ఆల్సో యూనివర్సిటీ యొక్క లైబ్రరీ ఇది. సో, ఆ లైబ్రరీ లోపలికెళ్ళి చూపించేది నేను మళ్ళీ చూపిస్తాను. సో దట్ మీకక్కడ లోపల గూడా ఎలా ఉంటది, ఏంది అని జెప్పి తెలుస్తది. అండ్ ఈ యూనివర్సిటీలో ఇప్పుడు లైబ్రరీ పక్కనే గూడా మెస్ ఉంటది. సో, జర్మనీలో మెస్‌ని మెంజా అంటారు. సో, ఇదో ఇప్పుడు కింద చూస్తున్నారు గదా! ఈ బెంచెస్ అన్నీ గూడా ఇదంతా గూడా లైబ్రరీ యొక్క యూనివర్సిటీ యొక్క మెస్ ఇదంతా. సో, దానికి ఎంట్రన్స్ అటువైపు ఉంటది. ఎంట్రన్స్ ఒకవైపు, ఎగ్జిట్ ఒకవైపు ఉంటది. అండ్ ఎవరన్ ఆహ్, సమ్మర్ అయితే ఎట్లైనా బయట గాని, లోపలైనా కూర్చోవచ్చు. బట్ వింటర్ అయితే కంప్లీట్‌లీ ఇన్‌సైడే కాబట్టి బెంచెస్ బయట గూడా యేసుంటాయి. అండ్ ఇప్పుడు కనిపించే ఈ బిల్డింగ్ ఏందంటే, ఒక డిపార్ట్‌మెంట్‌కి సంబంధించింది. ఇప్పుడు ఇందాక మనం ఏం జూసాము, ఒక లైబ్రరీ బిల్డింగ్ జూసాము. అండ్ ఇంకోటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ జూసాము. ఇది బిల్డింగ్ ఎఫ్ అంటారు. సో, ఇది ఒక బ్యాచిలర్స్ డిపార్ట్‌మెంట్‌లో ఒక స్పెషలైజేషన్‌కి ఇది సిగ్నిఫై జేస్తది ఈ బిల్డింగు. సో, అట్లాగా ఇది 3-4 స్టేర్స్ ఉంటాయి. అండ్ యాహ్! ఇలా ఉంటది బిల్డింగ్స్ అన్నీ గూడా. అండ్ ఈ పాత్ అంతా చూస్తే మీకర్థమవుతది. అది చాలా ఓల్డ్ పాత్ అరౌండ్ 50-60 ఇయర్స్ బ్యాక్ యూనివర్సిటీ కన్‌స్ట్రక్షన్ చేసి ఎలా ఉంటదో మోర్ దాన్ 60 ఇయర్సే అని అనుకుంటాను. నాకు యూనివర్సిటీ ఓపెన్ చేసి అండ్ వర్కింగ్ అయ్యి. అండ్ ఇదంతా ఏందంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఒక డివైస్ హెచ్‌కే అని చెప్పి దానికి సోలార్ ప్యానెల్ ఉంది. ఇదంతా ఏందంటే ఛార్జింగ్ పెట్టుకునే యూనిటు.
సో, మామూలుగా ఛార్జింగ్ అంటే మనం ఎలక్ట్రిసిటీ వాడతారు గదా! సో, ఇక్కడ యూనివర్సిటీలో ఏందంటే ఇది వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రాజెక్ట్ అయ్యుంటది ఏదో ఒకటి. సో దట్ వాళ్ళక్కడ సోలార్ ప్యానెల్ వల్ల ఛార్జింగ్ పెట్టుకుంటారు. అండ్ ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్‌లో చూసిన బిల్డింగు అదొకటి స్పెసిఫై చేస్తారు. అండ్ ఈ వే ఏందంటే లైబ్రరీ యొక్క బ్యాక్ ఎంట్రన్స్ ఇది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ రెడ్ బిల్డింగు. ఈ రెడ్ బిల్డింగ్‌ని బిల్డింగ్ అని అంటారు. సో, జర్మనీకి వచ్చినప్పుడు ఒకవేళ స్టూడెంట్స్ ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్ తీసుకోవాలంటే ప్రతి యూనివర్సిటీలో కొన్ని ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో, ఈ యూనివర్సిటీలో ఇంగ్లీష్ థాట్ ప్రోగ్రామ్‌ని సెన్సార్ సిస్టమ్స్ టెక్నాలజీ అంటారు. సో, ఆ సెన్సార్ సిస్టమ్స్ టెక్నాలజీ అనే కోర్స్ ఈ బిల్డింగ్‌లో ఉంటది. సో, ఈ బిల్డింగ్ నేమ్ వచ్చేసి ఎన్. ఎన్ అంటే మాస్టర్స్ కోర్స్ సెన్సార్ సిస్టమ్ టెక్నాలజీ అనే బిల్డింగ్ స్పెసిఫై చేస్తది. సో, ఇట్లాగా పెద్ద ఎంట్రన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వింటర్ టైమ్‌లో మంచు, చలి లోపలికి రాకుండా ఇలాగా బయట ఒక ఎంట్రన్స్ మళ్ళీ డోర్ తీసిన వెంటనే లోపల కూడా ఇంకొక ఎంట్రన్స్ ఉంటది. సో దట్ ఒక డోర్ నుంచి వచ్చే చలి ఇంకో దగ్గర బ్లాక్ అయిపోతది అని చెప్పి. అండ్ బయటంతా బెంచెస్ ఉంటాయి. సిట్ ఔట్ ఏరియా టైప్ ఇందాక మనం లైబ్రరీ దగ్గర చూసాం కదా! అట్లాగా. అండ్ నేనిప్పుడు చూపిస్తున్నట్లు నెక్స్ట్ బిల్డింగ్ వచ్చేసి వేరే డిపార్ట్‌మెంట్ యొక్క బ్రాంచ్‌ని స్పెసిఫై చేస్తది. ఇదేంటంటే టోటల్లీ 5-6 ఫ్లోర్స్ ఉంటది. బ్యాక్‌లో ఒక పాత్ పెట్టారు. అందుకని చెప్పి అండ్ ఇప్పుడు అక్కడ ఏదో కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అందుకని మీకు అలా వ్యాను అండ్ ఆ స్టెప్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. కనబడుతున్నాయి అవన్నీ అక్కడ. అండ్ ఇక్కడ మోస్ట్‌లీ ఇప్పుడు క్యాంపస్ అని చెప్పి ఒక బిల్డింగ్ చూస్తున్నారు కదా! సో, ఇక్కడ మోస్ట్‌లీ సివిల్, మెకానికల్ ఆ డిపార్ట్‌మెంట్స్ అందరూ ఇక్కడుంటారు. సో, వాళ్ళకి సంబంధించిన వర్క్స్ గానీ, లేపోతే సివిల్ వర్క్స్ గానీ, అండ్ ప్లేస్‌మెంట్స్ గానీ, లేపోతే ఇవన్నీ గూడా ఇక్కడ మోస్ట్‌లీ జరుగుతుంటాయి. ఇది చాలా, చాలా పెద్ద బిల్డింగును వాటిల్లో. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! రైట్ సైడ్‌లో ఒక రాడ్ లాగా ఒకటొచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో, ఇదేంటంటే నేను చెప్పాను కదా! జర్మనీలో ఎక్కువ సైకిల్స్ ఉంటాయనేసి. సో, ఆ సైకిల్స్ కోసం ఒకేళ పంక్చర్ అయినా, లేపోతే గాలి తక్కువున్నా కావాలి కాబట్టి, ప్రతి యూనివర్సిటీలో దానికంటూ సెపరేట్‌గా ఒక మిషన్ ఏర్పాటు చేసేసుంటారు. సో, ఆ మిషన్ అనమాట అదంతా. అండ్ ఇదంతా గూడా సైకిల్ పార్కింగ్ ఏరియా. ఇదంతా సైకిల్ పార్క్ చేసుకొని లాకేసుకోవడానికి ఇదంతా పెట్టుంటారు. అండ్ ఇప్పుడు మీరు చూసే ఏ బిల్డింగ్ అంటే లైబ్రరీ బిల్డింగ్. ఇందాక నేను చూపించాను లైబ్రరీ బిల్డింగ్ అని ఫ్రంట్ ఎంట్రన్స్‌లో. ఇప్పుడేంటంటే లోపలికెళ్ళి మనం చూద్దాం. అసలు లైబ్రరీ బిల్డింగ్ ఎలా ఉంటది? ఏంటి? అని జెప్పి. సో దట్ మీకు తెలుస్తది. అండ్ ఇందాక చెప్పినట్లుగానే లైబ్రరీ కింద ఇక్కడ మెన్సా ఉంటది. మెస్ అంటారు కదా! సో, ఇందాక చూపిచ్చా కదా! బయటంతా బెంచెస్ ఏసుంటారు. సమ్మర్ టైమ్‌లో అయితే బయటే కూర్చుంటారని జెప్పి. ఇది మెన్సా అనమాట. సో, ఒకవైపు ఎంట్రన్స్, ఒకవైపు ఎగ్జిట్ ఉంటది. ఎట్లైనా వాడొచ్చు. బట్ బేసికల్లీ వాళ్ళు పెట్టిన యూసేజ్ ఏందంటే ఒకవైపు ఎగ్జిట్ అండ్ ఒకవైపు ఎంట్రన్స్. సో, అది మెన్సా అనమాట. ఇప్పుడు ఈ యూనివర్సిటీలో హోక్స్లే కాల్షియాలో మటుకు లైబ్రరీ కింద మెన్సా ఉంటది. ఒకవేళ మీకు తెలుసుకోవాలన్నా, తెలియకపోయినా గూడా. ఇప్పుడు మనం లైబ్రరీలోకి ఎంట్రన్స్ అవుదాము. సో, లైబ్రరీ బిల్డింగ్ అయితే ఇలా ఉంటది. సో, లోపల కనబడుతుంది గదా మీకు. ఇవన్నీ ఏందంటే లైబ్రరీలో బుక్స్ తీసుకొని కూర్చోడానికి చిన్న చిన్న క్యూబ్ రూమ్స్ అంటారు వీటిని. ఒక 2 స్టూడెంట్స్ ఆర్ 3 స్టూడెంట్స్ కూర్చొని చదువుకోవచ్చు. లైబ్రరీ ఏందంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నాం. సో, ఆఫీసెస్ గాని, లేపోతే ఇక్కడ ఏమైనా ఆకలేస్తే తినడానికి ఇక్కడ కాఫీ మెషిన్ ఉంటది. అండ్ బిస్కెట్స్ అవన్నీ రావడానికి ఉంటది. అండ్ ఒక కోక్ మెషిన్ ఉంటది. కూల్ డ్రింక్స్ కానీ, అలాంటి డ్రింక్స్ అన్నా రావడానికి గూడా మనం కాయిన్ ఎస్తే ఆర్ యూనివర్సిటీ కార్డ్ పెడితే దానిలో నుంచి డెబిట్ అయ్యి మనీ వస్తది. లైబ్రరీ అంతా ఫస్ట్ బిల్డింగ్‌లో ఉంటది. ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజ్ చేసుంది. అందుకని చెప్పి నేను పైకి తీసుకెళ్ళట్లేదు. కింద వరకే చూపిచ్చాను మీకు. మొత్తానికి లైబ్రరీ బిల్డింగ్ అయితే ఇలా ఉంటది. అండ్ ఎంట్రన్స్ అయితే ఇది. అండ్ బ్యాక్ నుంచి నేను ఫ్రంట్‌కొచ్చాను. మీకిప్పుడు మొత్తం లైబ్రరీ ఎలా ఉంటది? ఏంటి? అని చెప్పి తెలియడం కోసం.
సో, ఇప్పుడేందంటే నేను మీకు ఇంకొక మెన్సా ఉంది. యూనివర్సిటీ ఎంట్రన్స్‌కి ఇంకొక వైపు ఇంకొక మెన్సా ఉంటది. ఇదనమాట ఇంకొక మెన్సా. ప్రస్తుతానికైతే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అందుకని మీకు ఇలా చాలా రాడ్స్ అన్నీ ఇలా కనబడతా ఉన్నాయి. ఇలా కొంచెం డర్టీగా. బట్ నార్మల్‌గా అయితే ఇలా ఉండదు. కన్‌స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత. ఇక్కడేందంటే ఒక్క యూనివర్సిటీ వాళ్ళే గాదు, స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు. అండ్ ఇంటర్మీడియేట్ చదివే వాళ్ళు గూడా ఉంటారు. అందుకని అంతమంది స్ట్రెంత్ కోసం ఇంకొక మెన్సా గూడా ఇక్కడ పెట్టారు. నేనైతే లోపలికెళ్ళలేకపోతున్నా బికాస్ ఆఫ్ సెమిస్టర్ హాలిడేస్. బయట నుంచి నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటది, ఏంటి అని. ఇదైతే టోటల్ 2 ఫ్లోర్స్‌లో ఉంటది. చాలా పెద్ద మెన్సానే. సో, ఇదనమాట మెన్సా అయితే.